నమస్కారం అండి. నా పేరు డాక్టర్ మనోజ్ కుమార్ గుడ్లూరు. నేను ఆర్థో రోబోటిక్ సర్జన్ అండి అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ అండి. సో, ఈ స్పోర్ట్స్ మెడిసిన్ అని చెప్పేటప్పుడు నేను రీసెంట్‌గా రెగ్యులర్‌గా ఒక వాకథాన్ అనేది అటెండ్ అయ్యానండి. సో, రనథాన్ వేరు, వాకథాన్ వేరు అట్లా చాలా రకాలుగా ఉంటాయి కదా! వాకథాన్ గురించి మాట్లాడదాం. సో, నేను చూస్తున్న రెగ్యులర్‌గా అంటే ఒక చిన్న పిల్లల స్కూల్‌లో కూడా వాకథాన్ అనేది స్టార్ట్ చేశారు. చాలామంది వాకథాన్‌కి అటెండ్ అవ్వాలని ఒక 5 ఏళ్ల పిల్లాడు కూడా నేను వాకథాన్‌కి వెళ్తాను నాన్న. సో, నేను కూడా చేస్తాను అని. బట్ దీంట్లో ముందుగా మీరు చూడాల్సిందేందంటే వాకథాన్‌కి వెళ్ళడానికి ముందు మీరు ఎంతో కొంత వార్మప్ ఎక్సర్‌సైజెస్ వార్మప్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వార్మప్ అంటే ఏంటంటే దాని ముందు మీరు వాకథాన్ చేయమని కాదు. ఎంతో కొంత స్టార్టింగ్ ఎక్సర్‌సైజెస్ అంటే స్ట్రెచెస్ కావచ్చు, కొంత మజిల్స్ మీద పడే లోడ్ కావచ్చు, ఇలాంటివన్నిటినీ కొంత ముందే మీరు ప్రాక్టీస్ చేయగలిగితే వాకథాన్ జరిగేటప్పుడు ఇంజురీస్ కాకుండా ఉంటాయండి. ఇంజురీస్ అంటే ఏంటంటే చాలామంది వాకథాన్ జరిగేటప్పుడు మేము చూసే ప్రాబ్లమ్స్ ఏంటంటే స్టార్ట్ చేసిన ఒక 10 నిమిషాలకి అంటే యూజువల్‌గా వాకథాన్స్ ఎర్లీ మార్నింగ్ పెడతారండి. 6 గంటలకి స్టార్ట్ చేసి 8 గంటలకు క్లోజ్ చేద్దామని ట్రై చేస్తారు. ఎందుకంటే ట్రాఫిక్ ఇష్యూస్ కానీ, ఇక్కడ ముంబై మారథాన్ కానీ, హైదరాబాద్ మారథాన్ కానీ ఇలా చాలామంది చూస్తుంటాం. వీళ్ళు ఏమీ తినకుండా వస్తారు. తింటే మళ్ళీ పరిగెత్తలేమేమో అని. తినకపోయి చాలామంది కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, కాళ్ళు ఒక్కసారి స్టార్ట్ చేసి 1 కిలోమీటర్ తర్వాత క్రాంప్స్ వచ్చి అక్కడి నుంచి ఒక అడుగు వేయలేని వాళ్ళు ఉన్నారు. అండ్ పక్కన 70 ఏళ్ల ముసలావిడ రన్ చేస్తుంది. నేను ఆవిడ తగ్గట్టుగానే రన్ చేయాలని చేస్తూ పోటీ పడి రన్ చేస్తారు. ఆవిడ గత 3 ఏళ్లుగా రోజు రన్ చేస్తూనే ఉంది అదే. కానీ మనం ఈరోజే స్టార్ట్ చేసాం. సో, ఎప్పుడు నో కంపారిజన్ చేయకుండా పరిగెత్తడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, మన యొక్క శక్తి ఎంతని మనం తెలుసుకోవాలి. దానికి తగ్గట్టుగానే మనం పరిగెత్తడం అనేది చేయాలి. మనం ఒక టార్గెట్స్ పెట్టుకోవాలి. 1 కిలోమీటర్ టార్గెట్‌ది. దానికి ముందు ట్రైనింగ్ ఉండాలి. దానికి ముందు వార్మప్ ఉండాలి. దానికి ముందు మీ షూ వేర్ అంటే మీరు వేసుకునే షూ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకని చెప్తున్నానంటే షూది చాలామంది వాకథాన్స్‌కెళ్ళి అరికాలు నొప్పులు, మంటలు, ఈ పెయిన్స్‌తో అంటే ప్లాంటార్ ఫేషియటిస్ అనేది స్టార్ట్ అయ్యి దాని తర్వాత కొన్ని వందల మంది హాస్పిటల్‌కి వెళ్తున్నారు. చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్స్ అన్నిటికీ కూడా. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మీ షూ వేర్ అనేది ఆర్ట్ సపోర్ట్ ఉందా లేదా అని చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఈ ఆర్ట్ సపోర్ట్ చూసుకొని వేయడం షూస్ ప్లస్ ముందు ట్రైనింగ్ ఉండటం అండ్ ఎడిక్వేట్ హైడ్రేషన్ అంటే సమపాలంలో ఉన్న హైడ్రేషన్ అంటే నీళ్ళతో పాటు ఉన్న మైక్రో మినరల్స్ అనేటివి ఉంటాయి. దీంతో పాటు గ్లూకోజ్ అని ప్లస్ మిగతా యాక్టివేషన్ అంటే బాడీలో మజిల్ యాక్టివేషన్స్ కోసం కానీ లేదా క్రాంప్స్ రాకుండా ఉండటానికి కానీ ఉన్న ఎనర్జీ డ్రింక్స్ అని ఉంటాయి. అవి కూడా మనం క్యారీ చేస్తూ అక్కడక్కడ అంటే మనం ఇప్పుడే స్టార్ట్ చేసిన వ్యక్తి అయితే మనం చిన్న పిల్లోళ్ళు అయి ఉండొచ్చు లేదంటే పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు. ఈరోజే స్టార్ట్ చేసిన వ్యక్తి అయితే ఒక 500 మీటర్లకి ఎనర్జీ ఫ్లూయిడ్స్ అనేటివి తీసుకోవటం, స్లోగా స్టార్ట్ చేసి వెళ్ళటం అండ్ స్ప్రేస్ ఒక్కసారిగా క్రాంప్ వచ్చినప్పుడు అది చాలా సివియర్ పెయిన్ ఉంటుందండి. అంటే అక్కడి నుంచి ఒక అడుగు కూడా వేయలేని పరిస్థితి ఉంటుంది. ఆ స్ప్రేస్ చేస్తే కొంత కండ అక్కడ రిలాక్స్ అవుతుంది. సో, అలాంటి పరిస్థితులు ఉంటాయి. ఖచ్చితంగా వాకథాన్ అనేది మాత్రం ఒక మంచి యాక్టివిటీ ఫర్ బాడీకి. ఏ విధంగా అంటే ఇంపాక్ట్ ఎక్సర్సైజెస్ అంటాం. అంటే మీరు పెట్టే ప్రతి అడుగు, ప్రతి మూమెంటు మీకు ఒక ఇంపాక్ట్ ఎక్సర్సైజ్ని ఇస్తుంది. అంటే మీ బాడీకి కొత్త ఎముక జనరేషన్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది అది. సో, ఇంపాక్ట్ ఎక్సర్సైజ్ అంటే మనం మెట్లు ఎక్కినప్పుడు కానీ దిగినప్పుడు కానీ ఎంతైతే ఉంటుందో వాకథాన్ చేసేటప్పుడు లైక్ కొంత జాగింగ్ లేదా రన్నింగ్ చేసేటప్పుడు మనకి ఇంపాక్ట్ ఎక్సర్సైజెస్ ఉండి బోన్ గ్రోత్ అవ్వడానికి కూడా ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ జాయింట్ లోపల ఒకే చోట కూర్చునేవాళ్ళు ఈరోజు చూస్తున్నామండి. గవర్నమెంట్ ఉద్యోగులు కానీ, సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ చాలామందిలో ఒకే చోట కూర్చుంటున్నారు. అక్కడి నుంచి లేలేని పరిస్థితి. సిస్టమ్ ముందు అలాగే కూర్చుంటున్నారు. ఈ విధంగా జాయింట్ ఇలానే ఉంటుంది. వాళ్ళ జాయింట్లో ఉన్న గుజ్జంతా కూడా కిందకి డ్రాప్ అయ్యి ఇక్కడ ఉండిపోతుందండి. అంటే గ్రావిటేషన్ అంటే మన గ్రావిటేషన్లో మనం ఒక చిన్న వస్తువు వేస్తే కిందకి ఎలా డ్రాప్ అవుతుందో అలాగే కింద అంతా కూడా ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ ఆగిపోయి ఉంటుంది. వాళ్ళు మళ్ళీ మూమెంట్ చేయటం వల్ల ఆ న్యూట్రిషన్ అంతా కూడా జాయింట్కి ఇవ్వడం జరుగుతుంది. చేతులు రన్ చేసేటప్పుడు రన్నింగ్ షోల్డర్స్కి, ఎల్బోస్కి, రిస్ట్కి, హాళ్ళకి, యాంకిల్స్కి అండ్ ఫుట్కి, హిప్ జాయింట్కి, స్పైన్కి అన్నిటికీ కూడా మీరు మూమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. స్ట్రెచబిలిటీ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల జాయింట్స్ అనేటివి హెల్దీగా ఉంటాయండి. సో, వాకథాన్ అనేది మంచిదే. కానీ కరెక్ట్ పద్ధతిలో చేయకపోతే ఇంజురీ అయ్యి మళ్ళీ వాకథాన్‌కి వెళ్ళలేని పరిస్థితికి తీసుకొచ్చేటట్టు మనం తయారవుతామండి. సో,
ముందుగా వార్మప్ అనేది చాలా ఇంపార్టెంట్, హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ట్రైనింగ్ అండ్ ఎంతో కొంత ట్రైనింగ్ ఉండటం చాలా ఇంపార్టెంట్. చిన్నపిల్లలైతే మీకు వాకథాన్లో చూడండి 1 కిలోమీటర్, 2 కిలోమీటర్లు, లేదా 5 కిలోమీటర్లు, లేదా 10 కిలోమీటర్లు, అంటే 10K రన్ అంటారు. కంప్లీట్ వాకథాన్ అంటే లైక్ మ్యారథాన్ లాగా ఇలా ఉంటాయి చాలా రకాలుగా. సో మీరెంత చేయగలరో ఫస్ట్ స్టార్టింగ్ మీరుగా ఒక ప్రయత్నం చేయండి. అంటే మీరుగా ఒక ట్రయల్ ఇవ్వండి. 1 కిలోమీటర్ చేయగలనా, నెక్స్ట్ టైం 2, నెక్స్ట్ టైం 5, నెక్స్ట్ టైం 10. మీరు రెగ్యులర్గా చేసుకునే దాంట్లో ఇది చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీ అదర్ పీపుల్. మీకున్న శక్తి మీదే, మీకున్న ప్రాబ్లమ్స్ మీవే. సో స్పైన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, నీ జాయింట్లో ఆల్రెడీ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు కానీ, లేదంటే ఏసీఎల్ ఇంజురీస్ అయిన వాళ్ళు కానీ, లేదంటే ఏదైనా ముందు యాక్సిడెంట్స్ అయి ప్రమాదాలు ఉన్న వాళ్ళు కానీ, మీరు జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. పక్కన వాళ్ళు పరిగెడుతున్నారు, మనం వాళ్ళని చూసి మనం కూడా ఎక్కువ పరిగెత్తాలని ఇంజురీని పెద్ద చేసుకోవద్దు. మీరు ఎంత చేయగలుగుతారో వాకింగ్ అంతే చేయండి, అక్కడ దాకా ఆగండి. ఈ వాకథాన్ కానీ మ్యారథాన్ ఏమి ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వచ్చు, కానీ మీరు ఇంజురీస్ని కూడా చేయగలిగే శక్తి ఉంది. ఖచ్చితంగా వెళ్ళండి, చేయండి, కానీ ముందు మీ శక్తిని చూసుకొని 1 కిలోమీటర్లు, 2 కిలోమీటర్లు అలా పెంచుకుంటూ వెళ్ళి చేయండి. మీరు ఖచ్చితంగా సాధించగలరు. ఖచ్చితంగా మీరు ఏమనుకున్న మీరు అనుకున్న ఆ ఫైనల్ యాక్సెస్ ఏదైతే ఉందో, ఆ గోల్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అవ్వగలరు. బట్ స్లోగా స్టార్ట్ చేయండి. అండ్ వేరింగ్ షూస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా చేస్తూ రండి. ఇవన్నీ చేస్తున్న వాళ్ళకి అంటే ఎనర్జీ డ్రింక్స్ ఇలాంటివన్నీ కూడా, సో ఇవన్నీ చేసుకున్న వాళ్ళకి ఏ ఇంజురీస్ లేకుండా వాకథాన్ నుంచి బయటికి సక్సెస్ఫుల్గా ఒక మెడల్ పట్టుకొని వస్తారు. సో ఇవి లేని వాళ్ళు మధ్యలోనే ఆగిపోతున్నారు. సో మధ్యలోనే ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఇలా కాకుండా మేము చాలా మందిని చూస్తున్నాం, కొన్ని వేల మంది వస్తుంటారు. అక్కడ స్టార్టింగ్లో ఏది కూడా మీకు అంత ఈజీగా ఉండదు, పక్కన వాళ్ళు చెప్పరు, అండ్ వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు పరిగెడుతుంటారు, మీ ప్రయత్నంలో మీరు పరిగెడుతుంటారు, మీరు చెప్పలేని పరిస్థితి, వినలేని పరిస్థితి ఉంటుంది. సో ఇలాంటి ప్రయత్నాలప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకొని మీరు స్టార్ట్ చేయటం, రన్ చేయటం, వాక్ చేయటం చేస్తే ఇది ఎంతో కొంత మీకు హెల్దీనే. దాని తగ్గట్టుగా మీ బాడీకి ఉన్న శక్తిని బట్టి దాన్ని కూడా చేయండి. ఖచ్చితంగా మీరు వాకథాన్లో కానీ, మ్యారథాన్లో కానీ, ఈ రన్నథాన్లో కానీ సక్సెస్ అవుతారు. నమస్తే అండి.